ఓం శ్రీ మాత్రే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీకృష్ణాయ నమః. తేదీ మార్చి 22 శుక్రవారం. శుభకృతనామ సంవత్సరం పాల్గొన మాసం శుక్లపక్షం ఉత్తరాయణం శిశిర ఋతువు తిథి త్రయోదశి నక్షత్రం మక. ఇవాళ మేషం నుంచి మీనం వరకు రాశి ఫలితాలు చూద్దామండి. మొట్టమొదటిగా మేషరాశి. మేషరాశి వారికి గృహమున ఆత్మీయులతో ఆనందంగా గడుపుతారు. చిన్నటి మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. చేపట్టిన పనులు సజావుగా పూర్తి చేస్తారు. వ్యాపారాలు అభివృద్ధి బాటలో సాగుతాయి. వృత్తి ఉద్యోగాల్లో పని ఒత్తిడి నుండి బయటపడతారు. నూతన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. తదుపరి వృషభరాశి. వృషభరాశి వారికి ప్రారంభించిన పనులు మందకొడిగా సాగుతాయి. కొన్ని వ్యవహారాల్లో ఇతరులతో తొందరపడి మాట్లాడటం మంచిది కాదు. ఆర్థిక వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. సంతాన ఆరోగ్య సమస్యలు కొంత బాధిస్తాయి. వ్యాపారాలు ఉద్యోగాల్లో అంచనాలు నిజమవుతాయి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఆధ్యాత్మిక సేవా కార్యక్రమంపై దృష్టి సారిస్తారు. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. చేపట్టిన పనుల్లో అవరోధాలు కలుగుతాయి. ఇంటా బయట పని ఒత్తిడి పెరిగి స్థిరోబాధలు కలుగుతాయి. వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. సోదరుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. కీలక వ్యవహారాల్లో సన్నిహితుల సలహాలు కలిసి వస్తాయి. వృత్తి వ్యాపారాల్లో ఆశించిన పురోగతి సాధిస్తారు. ఉద్యోగస్తులకు అధికారుల నుండి ప్రశంసలు అందుతాయి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి అనుకున్న సమయానికి పనులు పూర్తి చేస్తారు. సంఘంలో ప్రముఖుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. కుటుంబ సభ్యుల నుండి అవసరానికి ధన సహాయం అందుతుంది. భూ సంబంధిత క్రయ విక్రయాలు కలిసి వస్తాయి. వ్యాపారాల్లో కొంత అనుకూల వాతావరణం ఉంటుంది. ఉద్యోగస్తులకు పనితీరులో అందరినీ ఆకట్టుకుంటారు. తదుపరి తులారాశి. తులారాశి వారికి రుణదాతల ఒత్తిడి పెరుగుతుంది. ప్రయాణాల్లో వాహన ప్రమాద సూచనలు ఉన్నవి. నూతన వ్యాపార ప్రారంభానికి అవాంతరాలు కలుగుతాయి. కుటుంబం కొందరి ప్రవర్తన ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. వృత్తి ఉద్యోగాల్లో ఊహించిన సమస్యలు ఎదురవుతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి గృహమున బంధుమిత్రుల రాక ఆనందాన్ని కలిగిస్తుంది. సన్నిహితులతో వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. సమాజంలో ప్రముఖుల పరిచయాలు విస్తృతమవుతాయి. దూరపు బంధువుల నుండి కీలక సమాచారం అందుతుంది. వ్యాపార ఉద్యోగాల్లో మరింత అనుకూల వాతావరణం ఉంటుంది. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వారికి ప్రయాణాల్లో నూతన వ్యక్తుల పరిచయాలు లాభసాటిగా సాగుతాయి. సన్నిహితుల నుండి శుభవార్తలు అందుతాయి. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. చేపట్టిన పనిలో విజయం సాధిస్తారు. వృత్తి వ్యాపారాలు లాభబాట పడతాయి. ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి జీవిత భాగస్వామితో దైవ దర్శనం చేసుకుంటారు. వృధా ఖర్చులు పెరుగుతాయి. ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. ఆరోగ్య విషయంలో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి. వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఉద్యోగాల్లో నిరుత్సాహ వాతావరణం ఉంటుంది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి కుటుంబ వ్యవహారాల్లో పని ఒత్తిడి పెరుగుతుంది. వృత్తి వ్యాపారాల్లో ఆకస్మిక నిర్ణయాలు మార్చుకుంటారు. చేపట్టిన పనులు మందకోడిగా సాగుతాయి. దూరపు బంధువులతో మాట పట్టింపులు ఉంటాయి. వృత్తి వ్యాపారాల్లో నూతన పెట్టుబడుల విషయంలో తొందరపాటు మంచిది కాదు. సంతాన విద్యా ఉద్యోగ ప్రయత్నాలు విఫలమవుతాయి. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఆర్థిక వాతావరణం అనుకూలిస్తుంది. నూతన వస్తు లాభాలు పొందుతారు. చిన్నటి మిత్రుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. సన్నిహితులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. ఇంటా బయట నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగస్తులకు పని భారం నుండి ఉపశమనం లభిస్తుంది. ఇదండి ఇవాల్టి మేషం నుంచి మీనం వరకు రాశి ఫలితాలు. వీడియో నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది. ట్యాప్ చేసి ఆల్ బటన్ క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తుంది. సర్వే జన సుఖంగా బాగుంది. అందరికీ ధన్యవాదాలు.